ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాటలో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని వారిని హెచ్చరిక చేస్తూ, మరి భాషలతో మాట్లాడేవారు అర్థము చెప్తేనే కానీ వాటి వలన సంఘమునకు క్షేమాభివృద్ధి కలగదని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కొరింథీలో ఉన్న సంఘము ఆత్మ సంబంధమైన వరములను గురించి ఆసక్తి కలిగినటువంటి వారుగా అక్కడ దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన వరములు సంఘ క్షేమాభివృద్ధి కొరకై మనము వినియోగపరిచేటువంటి వారంగా ఉండాలని దైవజనుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 14వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, మరియు బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధంనకెవడు సిద్ధపడును అని మాట్లాడుతున్నాడు. అంటే భాషలతో మాట్లాడేవారు వాటి అర్థము చెప్తేనే కానీ అది ఇతరులకు క్షేమాభివృద్ధి కలగదు అన్నట్లుగా దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించవలనని యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆత్మదేవుడు ఆత్మ సంబంధమైనటువంటి వరములను మనకు అనుగ్రహించినప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకై వాటిని మనం వినియోగపరచవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని వాక్యం ఇలాగను సెలవిస్తూ ఉంటున్నది. 50వ కీర్తన 23వ వచనంలో, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము భోజనం చేసినను పానము చేసినను సమస్తము దేవుని యొక్క మహిమ కొరకు చేయాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉంటున్నది. 51వ కీర్తన 17వ చరణంలో అంటున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని ప్రభు సెలవిస్తున్నాడు. షిలోహు మందిరంలో హన్నా దైవజనురాలు ప్రార్థన ఆలకించిన దేవుడు, సుంకరి ప్రార్థన ఆలకించి దేవుడు నీతిమంతునిగా తీర్చిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకించి దీవించేవాడుగా ఉంటున్నాడు. అలాగన ప్రభు మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చునుగాక.